హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బడ్జెట్ ఫన్. మనం ఈ వీడియోలో మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్లో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు మారేడుమిల్లి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి రాజమండ్రి నుంచి కూడా వెళ్ళొచ్చు. విజయవాడ దగ్గర ఉన్న మాత్రం రాజమండ్రి నుంచి వెళ్ళండి, హైదరాబాద్ నుంచి మాత్రం భద్రాచలం నుంచి వెళ్ళండి, చాలా దగ్గర ఉంటుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మారేడుమిల్లికి మనం రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ బస్ నుంచి వెళ్ళినా మనం భద్రాచలం వచ్చేసి కూడా రావచ్చు. మనం ఏపీ నుంచి వస్తే మాత్రం విజయవాడ, రాజమండ్రి ఆ రూట్ నుంచి రావచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మనకి హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి 450 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి మనకి 8 అవర్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ట్రైన్లో వచ్చే వాళ్ళు మాత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ట్రైన్లో వచ్చేసి రాజమండ్రిలో మనకి రెంటల్ బైక్స్ అని అవైలబిలిటీ ఉంటుంది. రెంటల్ బైక్స్ తీసుకొని మనం మారేడుమిల్లికి రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రాజమండ్రి నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనము రాజమండ్రిలో రెంటల్ బైక్స్ కూడా తీసుకోవచ్చు, లేదా మనం కార్ ట్యాక్సీ కూడా మనం హైర్ చేసుకోవచ్చు. రెంటల్ బైక్స్ వచ్చేసి పర్ డే 500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. నేను డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. భద్రాచలం నుంచి మనకి మారేడుమిల్లి రోడ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు మొత్తం ఛత్తీస్గఢ్ బార్డర్ టచ్ అవుతుంది. ఆ బార్డర్ నుంచి మనం క్రాస్ అవుతూ వెళ్ళాలి. మొత్తం ఫారెస్ట్, అసలు మనకు ముందు వెనుక ఎవరు పబ్లిక్స్ అనేది ఒక్కరు కూడా కనిపించారు. మనం సింగిల్గా వెళ్తుండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ, కానీ నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి నేచర్ ఎంత బాగుందో. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ ఉండండి ఫ్రెండ్స్. మనకి నక్సల్స్ అనేది ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఎక్కువ క్యాష్ అనేది మీరు క్యారీ ఏం చేయకండి. ప్లస్ ఇక్కడ రోడ్లో మనం లిఫ్ట్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. మనకి పెట్రోల్ బంక్స్ కూడా మీకు ఎక్కువ అవైలబిలిటీ ఉండదు. ఫ్యూల్ కూడా మీరు ఎక్కువ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. మనకి భద్రాచలం నుంచి మారేడుమిల్లి వరకు సిగ్నల్స్ అనేది ఉండదు. బెటర్ మీరు ముందుగానే ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి హోటల్స్ కూడా ఏం అవైలబిలిటీ ఉండదు భద్రాచలం నుంచి మారేడుమిల్లి వరకు. ఫుడ్ ఏమైనా తినాలనుకుంటే మాత్రం మీరు ముందుగానే భద్రాచలంలో పార్సల్ ఏమైనా తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఇప్పుడే మనం మారేడుమిల్లి రోడ్కి టచ్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి భద్రాచలం నుంచి చింతల్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న టౌన్. అక్కడి నుంచి మనం మారేడుమిల్లి విలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తము అక్కడి నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. నేచర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఫారెస్ట్ దగ్గర ఇట్లా మనం కార్ ఆపేసుకొని మనం హ్యాపీగా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫుడ్ పార్సల్స్ ఏమైనా తీసుకొస్తే మనం ఇట్లా ఫారెస్ట్లో కూర్చొని మంచిగా మనం నేచర్ ఎంజాయ్ చేస్తూ మనం లంచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం మారేడుమిల్లి స్టార్టింగ్లోనే మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం సోక్లేరు వ్యూ పాయింట్. ఈ రివర్ ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. దీనికి మనకి ఎంట్రీ ప్రైస్ అనేది ఏమి ఉండదు. కాకపోతే మనం కింది వరకు కొండ దిగేసి మనం ఇక వాటర్లో మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది మనకి షూటింగ్స్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. రీసెంట్లీ మనకి పుష్ప షూటింగ్ కూడా ఇదే రివర్ దగ్గర జరిగింది, చాలా బాగుంటుంది. కిందకి వచ్చాం మనం, చూడండి వాటర్ కూడా చాలా బాగుంటుంది. మనం స్విమ్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి మారేడుమిల్లి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అనేవి టచ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. భద్రాచలం నుంచి మారేడుమిల్లి ఆన్ ది వేలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఈ వ్యూ పాయింట్స్ అనేది మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి మారేడుమిల్లి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఘాట్ సెక్షన్ అనేది కూడా ఉంటుంది. రోడ్లో ఘాట్ సెక్షన్లో మనకి చిన్న వ్యూ పాయింట్స్ అన్ని చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం అక్కడక్కడ బండి మనం ఆపుకొని మన వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి మారేడుమిల్లి వెళ్ళే రూట్లోనే మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ముందుగా మనకి అమృతధార వాటర్ ఫాల్స్ అనేది మనకి టచ్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. కొద్ది దూరం అనేది ట్రెక్కింగ్ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్, బట్ చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో మనకి వాటర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. మనం నేచర్గా ఎంజాయ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ దగ్గరలో ఇంకో వ్యూ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, అది మనకి రివర్ చాలా బాగుంటుంది, అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం జలదంగిరి వాటర్ ఫాల్స్కి వచ్చాం ఫ్రెండ్స్. మనకి ఇది మారేడుమిల్లి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ప్రైజెస్ అని ఉంటుంది. 50 రూపీస్ ఎంట్రీ ప్రైస్ చార్జ్ చేస్తారు. కొద్ది దూరం అనేది ట్రెక్కింగ్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ గేమ్స్ మనం యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైనీ సీజన్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, నార్మల్ టైమ్స్లో వాటర్ ఫ్లో అనేది ఉండదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఎంజాయ్ బాగా చేయొచ్చు మనం. మెయిన్గా మనం వీకెండ్స్లో ఫ్యామిలీతో వస్తే మనం ఇట్లా యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గేమ్స్ ఏమన్నా పార్టిసిపేషన్ అవన్నీ పెట్టుకోవచ్చు ఫ్యామిలీస్తో, చాలా బాగుంటుంది. వీకెండ్స్లోనే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, నార్మల్ డేస్లో మనకి అంత క్రౌడ్ అనేది ఏం కనిపించదు. వాటర్ ఫాల్స్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి వాటర్ ఫ్లో ఎక్కువ లేకపోవడం వల్ల మనకి వాటర్ ఏం కనిపించడం లేదు, బట్ కొద్దిగా వాటర్ వస్తున్నాయి. వ్యూవర్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొద్ది వాటర్లోనే. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మారేడుమిల్లి విలేజ్కి వెళ్తున్నాము. మనం ఇక్కడ నుంచి మారేడుమిల్లి విలేజ్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. నేచర్ ఎంజాయ్ చేస్తూ మనం స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ మనకి పుష్ప 2 షూటింగ్ మొత్తం ఇక్కడనే జరిగింది ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ అల్లు అర్జున్ గారు స్టే చేసిన మనం రిసార్ట్ కూడా వెళ్దాము. మనకు ఆన్ ది వే మారేడుమిల్లి రూట్లోనే ఉంటుంది. ఈ రిసార్ట్లోనే మన అల్లు అర్జున్ గారు ఇక్కడనే స్టే చేశారు. ఈ రిసార్ట్లో మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి చూపిద్దామంటే అక్కడ నానిగారిది మూవీ షూటింగ్ జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కాఫీ ప్లాంటేషన్కి వెళ్దాం. ఇది కూడా మనకి మారేడుమిల్లి దగ్గరలోనే ఉంటుంది కాఫీ ప్లాంటేషన్. వెళ్తూ ఈ కాఫీ ప్లాంటేషన్ కూడా మనం చూసేద్దాము. ఫ్రెండ్స్ ఈ కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళడానికి మనకి మారేడుమిల్లి దగ్గరలో ఉంటుంది. మనం మారేడుమిల్లి దగ్గరలోనే రైట్ సైడ్లో ఒక వే వస్తుంది. ఆ వే నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది ఈ వే. ఫ్రెండ్స్ మనం కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసినాము. ఇది మన మారేడుమిల్లిలో చాలా ఫేమస్. ఇక్కడ మనకి మిరియాల ప్లాంటేషన్స్ కూడా ఉంటుంది. మనకి మిరియాలు ప్లస్ కాఫీ రెండు ఒకే దగ్గర మనకి ఫార్మింగ్ చేస్తారు. చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిసేపు మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసిన పెప్పర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్, మనకి కాఫీ ప్లాంటేషన్లోనే పెప్పర్ ప్లాంట్స్ కనిపిస్తుంది. చూడండి మొత్తం ఈ చెట్టుకు మొత్తం ఇట్లా అల్లుకొని మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనం మారేడుమిల్లి ఇప్పుడే రీచ్ అయిపోయాము. మనం ఇక్కడ స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, నార్మల్ డేస్లో తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హోటల్ ప్రైస్ వచ్చేసి మనకి నార్మల్ డేస్లో మాత్రం 18 నుంచి స్టార్ట్ ఉంది. వీకెండ్స్లో మాత్రం మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది మీ ఫ్రెండ్స్. మనకి 15 నుంచి స్టార్ట్ ఉంటుంది. మనం 10 స్టే కూడా ఉంటుంది. ఒకవేళ 10 స్టేలో స్టే చేయాలనుకుంటే 10 స్టేలో కూడా స్టే చేయొచ్చు. 10 స్టేలో పర్ డే మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ హోటల్లో ఉండాలనుకుంటే నార్మల్గా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం 2000, 3000 వరకు ప్రైస్ ఉంటుంది. ఒకవేళ 10 స్టేలో స్టే చేయవాళ్ళు అక్కడ స్టే చేయండి, చాలా బాగుంటుంది. మనకి మారేడుమిల్లి దగ్గరలోనే ఉంటాయి మనకి 10 స్టేస్ కూడా. ఫ్రెండ్స్ 10 స్టేలో స్టే చేయడానికి మనకి గుడిసే హిల్ స్టేషన్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు గుడిసే పైన 10 స్టేలో స్టే చేయాలనుకుంటే మాత్రం మీరు కిందనే మనం ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళ వెహికల్స్ మాత్రం ఎలవ్ చేస్తారు. వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మనం ఒక దగ్గర మనకి టెంట్స్ వేసుకొని నైట్ అక్కడ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం వ్యూ చూసుకొని మనం రిటర్న్ వచ్చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అప్ అండ్ డౌన్ వాళ్ళకే మొత్తం కలిపి తీసుకుంటారు. 4000, 5000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక 10 స్టేకి వచ్చాం ఫ్రెండ్స్. ఇది మనకు గుడిసే వెళ్ళే దారిలో ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ మనకి రూమ్స్ ఏం అవైలబిలిటీ లేదు, బట్ బాగానే ఉంది. ఫుడ్ అకామిడేషన్ మొత్తం వీళ్ళ దగ్గరనే ఉంటుంది. ఫుడ్కి ప్రైస్ సపరేట్ ఉంటుంది. పర్ డే వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 మెంబర్స్ స్టే చేయొచ్చు. మేము మాత్రం దగ్గరలో ఉన్న సనా రిసార్ట్లో మాత్రం స్టే చేసాము. ఇదే సనా రిసార్ట్, చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగా నీట్గా ఉన్నాయి. ఇక్కడనే మేము టెంట్లో స్టే చేసాం ఫ్రెండ్స్. మాకు కూడా 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒకవేళ హోటల్లో ఉండాలనుకుంటే మాత్రం 2500 నుంచి స్టార్ట్ ఉంది. మీరు ముందుగానే కూడా బుక్ చేసుకోవచ్చు. సనా రిసార్ట్ చాలా బాగుంది. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇది మారేడుమిల్లి నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. టువర్డ్స్ మనకి రాజమండ్రి రూట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ గుడిసె హిల్స్కి వెళ్ళడానికి మనం ఈ రిసార్ట్ వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళే మనకి వెహికల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. రోడ్ అంతా కంఫర్ట్గా ఉండదు. సో మనం బెటర్ వీళ్ళ వెహికల్స్లోనే వెళ్ళేస్తేనే మనం బెటర్ ఉంటుంది. బైక్స్ కూడా మనకి అలౌ చేస్తారు, బట్ బైక్స్లో వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనం 4 o'clockకి లేచి వెళ్ళాలి. అదే వీళ్ళ వెహికల్స్లో మాత్రం వెళ్తే మనం కొద్దిగా చలిని కొద్దిగా మనం బేర్ చేస్తూ వెళ్ళొచ్చు. అదే బైక్ల మీద అంత మార్నింగ్ 45 kilometers ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మా క్యాంప్ స్టే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్ కూడా వాళ్ళు వేస్తారు. దీనికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఈ క్యాంప్ స్టేకి టెంట్ స్టేకి చాలా బాగుంటుంది. క్యాంప్ ఫైర్కి సపరేట్గా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు మనకి స్పీకర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం గ్రూప్ వెళ్తే ఇట్లా క్యాంప్ ఫైర్ దగ్గర స్పీకర్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఓన్లీ వీకెండ్స్లో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మనం టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. బెస్ట్ ప్లేస్ ఇది మారేడుమిల్లి. ఫ్రెండ్స్ మా వెహికల్స్ రెడీ అయిపోయాం. మేము ఇప్పుడు గుడిసె హిల్ స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 4:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి 45 kilometers డిస్టెన్స్ ఉంటుంది. నైట్ జర్నీ చాలా 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 అడ్వెంచరస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. బైక్ల మీద అయితే చాలా కష్టము, చాలా చలి ఉంటుంది. ప్లస్ ఈ ఫారెస్ట్లో మనం ట్రావెల్ చేయాలంటే కొద్దిగా చాలామంది ట్రావెలర్స్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. సింగిల్గా మాత్రం వెళ్ళలేము, చాలా రిస్క్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గుడిసె అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్. రోడ్ మొత్తం చాలా ఘోరంగా ఉంటుంది. అసలు మనం నార్మల్ బైక్ల మీద వెళ్ళడం చాలా కష్టము. ఈ రోడ్స్లో నుంచి ట్రావెల్ చేయాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. బైక్స్ అవన్నీ స్కిడ్ అవుతుంటాయి. బైక్స్ కూడా అలౌ చేస్తారు. ఈ రోడ్స్లో మనం ట్రావెల్ చేయాలి ఫ్రెండ్స్. ఏమైనా నైట్ టైం ఏమైనా అయితే చాలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కేర్ఫుల్గా వెళ్ళండి. మార్నింగ్ వెదర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనం వెళ్ళే వారికి మనం మార్నింగ్ అయిపోతుంటుంది. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సన్ రైజ్ మాత్రం ఇక్కడ నుంచి చూడొచ్చు. చుట్టూ మనకి కొండలే ఉంటుంది. ఈ కొండల నుంచి మనకి సన్ రైజ్ అనే వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. మనకి క్లౌడ్స్ కూడా మనకి కిందికి వచ్చేస్తాయి. క్లౌడ్స్ పైన మనం ఉంటాం ఫ్రెండ్స్. బాగుంటుంది. అందరూ రీచ్ అయిపోయారు అప్పుడు మాకంటే ముందే. మేము ఇప్పుడే రీచ్ అయిపోతున్నాము. చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం సన్ రైజ్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడే మనకి సన్ రైజ్ వస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. మార్నింగ్ వెదర్ ఎంత నేచురల్గా క్యూట్గా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఓన్లీ వాటర్ బాటిల్స్, టీ, కాఫీ తప్ప. ఏమైనా ఫుడ్ ఏమైనా క్యారీ చేసుకుంటే చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడనే మనం స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. క్యాంపింగ్ టెంట్స్ మనకి మారేడుమిల్లి లోకల్లో అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ 2 తీసుకొచ్చి మనం ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ మనం స్టే చేయొచ్చు. మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మాత్రం ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సన్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్గా సన్ పైకి వచ్చేసింది. సన్ రైజ్ అయిన తర్వాత గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేచర్ చూడండి ఎంత పీస్ఫుల్గా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫ్రెండ్స్ దగ్గరలో ఇంకో వ్యూ పాయింట్ ఉంది మనకు, గుడిసె విలేజ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది. అది కూడా మనం విజిట్ చేసేద్దాం రండి. మనకు కనిపించేదే గుడిసె విలేజ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం గుడిసె విలేజ్ మనకు కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే మనకి పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్ ఒకటి ఉంది. అది కూడా నేను చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ ఇక్కడే పుష్ప షూటింగ్ జరిగింది. అక్కడ మనకి రోడ్ కనిపిస్తుందా, ఆ రోడ్ దగ్గరనే లారీల సీన్ అనేది మనం
తీశారు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ రిటర్న్ కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడే గుడిసె పైకి వెళ్ళే చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాము. మీకు నైట్ క్లియర్ అనిపించలేదేమో, ఇదే మనకి చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గరలో ఇంకో వ్యూ పాయింట్ ఉంది, చావడికోట వ్యూ పాయింట్. పక్కనే మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ మనకు గుడిసె హిల్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి 27 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ కొద్దిగా బాగుండదు. ఇక్కడ కూడా మనం జీప్ సఫారీలో వెళ్తేనే బాగుంటుంది. బైక్స్ అయితే అసలు వెళ్ళడం చాలా కష్టము. వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. రోడ్ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం బైక్ మీద అస్సలు వెళ్ళలేము. జీపు ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఉంటే మాత్రమే వెళ్ళొచ్చు. చాలా కష్టం ఈ రోడ్ నుంచి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ జర్నీ వెళ్ళడం చాలా కష్టమవుతుంది. మేము రిటర్న్ మళ్ళీ మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ మిస్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. గుడిసె నుంచి మారేడుమిల్లి వెళ్ళే ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేచర్ చాలా బాగుంటుంది. చుట్టూ ఫారెస్టే ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ మనం ట్రావెల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో మీకు రబ్బర్ ప్లాంట్స్ కనిపిస్తుంటుంది. దీన్ని కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. రబ్బర్ మొత్తం ఎలా కలెక్ట్ అవుతుంది చూడండి. వీళ్ళు ఈ కప్స్ ఇక్కడ మనం ప్లాంట్స్కి పెట్టేసి మనం రబ్బర్ వీళ్ళు కలెక్ట్ చేస్తారు.
ఫ్రెండ్స్ మనకి వెళ్ళే దారిలో ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇవి మనం లిప్స్టిక్స్ తయారు చేయడానికి వాడతారు ఈ ప్లాంట్స్. చూడండి, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మాత్రం ఈ ఫ్లవర్స్ అన్ని లిప్స్టిక్స్లో వాడతారు. ఫ్రెండ్స్ మనం ఈ వెళ్ళే దారిలోనే మనకి న్యూ ఐరన్ బీచ్ ఒకటి కనిపిస్తుంటుంది. అది ఫారెస్ట్ లోపల ఉంటుంది. దాన్ని కూడా మనం విజిట్ చేసేద్దాం. ఈ ఐరన్ బీచ్ మనం విజిట్ చేయాలంటే ఈ ఫారెస్ట్ నుంచి ఈ రూట్ నుంచి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుంది, బట్ కొద్ది దూరమే ఉంటుంది. ఐరన్ బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మనం కింది కూడా వెళ్ళి మనం స్విమ్మింగ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేసే. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా మిస్ చేయకండి. చాలా బాగుంటుంది నేచర్ ఇక్కడ. వీకెండ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మారేడుమిల్లి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీకెండ్స్ వచ్చి మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం మారేడుమిల్లి విజిట్ చేయాలనుకుంటే వింటర్ చాలా బాగుంటుంది. రెయినీలో కూడా బాగుంటుంది, బట్ కొద్దిగా రెయిన్స్ పడి మనకి రూట్ అంతా క్లియర్గా ఉండదు. బట్ చాలా బాగుంటుంది మారేడుమిల్లి వీకెండ్స్లో టైం స్పెండ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇంతతో మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ రాజమండ్రి 2 hours వెళ్ళేటప్పుడు మీకు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అది కూడా కవర్ చేయండి. మేము మాత్రం ఇక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. మీకు ట్రైన్ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్ అండ్ హోటల్ డీటెయిల్స్ అండ్ క్యాంపింగ్ టెంట్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి.